మీ ఓట్లు పడలేదండి, డబ్బులు తిరిగిచ్చేయండి. ఇదే ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో ట్రెండింగ్. మొదటి దశ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తమ డబ్బులు తిరిగిచ్చేయాలని ఓటర్లని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే బండ బూతులు తిడుతున్నారు. నేను మాకు ఒక్కరికైతే 10 లక్షలు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని ఔరవాణి గ్రామంలో కనిపించిన సీన్ ఇది. దేవుడి మీద ఒట్టేసి చెప్పండి, నిజంగా నాకు ఓటేశారా లేదంటే డబ్బులు తీసుకుని మోసం చేశారా అంటూ ఇంటింటికి తిరుగుతూ ఓ సర్పంచ్ అభ్యర్థి ఓటర్లను నిలదీశాడు. 10 లక్షలకు పైగా పంచి అప్పుల పాలయ్యాం, మీరేమో ఓట్లు వేయకుండా ఓడించారు, ఇప్పుడు మా బతుకు ఏం కావాలంటూ గ్రామంలోని ప్రతి ఓటర్ దగ్గరకు వెళ్లి కన్నీరు పెట్టుకున్నారు. సర్పంచ్ గా ఎలాగో గెలిపించలేదు, కనీసం డబ్బులైనా ఇవ్వాలంటూ ప్రతి ఇంటికి దేవుడి ఫోటో పట్టుకుని వెళ్లారు. అయితే ఓటు మీకే వేశాం, డబ్బులు ఎందుకు ఇస్తామంటూ కసురుకున్నారు కొందరు ఓటర్లు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో అయితే ఓడిపోయిన ఓ అభ్యర్థి భూత పురాణం అందుకున్నాడు. ఎవరి మీదైతే అనుమానం ఉందో వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ తిట్టారట. అడుగుతాడు మా ముందుకు వచ్చి ఇంటి ఇళ్ళ ముందుకు వచ్చి పని చేసుకున్నంత కాదు 500 రూపాయలు. చంద్రమ్మ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒట్టులేసి మీద మీదకే ఊరికొచ్చింది. ఓటు ఎలాగో వేయలేదు, ఇచ్చిన డబ్బైనా వెనక్కివ్వాలంటూ 14వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి నాగేశ్వరరావు డిమాండ్ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. డబ్బులు పంచిండు, ఓటుకు 500 అని పంచిండు, అందరూ ఇచ్చిండు. అందరు ఇచ్చినట్టు అందరి దగ్గర తీసుకున్నట్టు మేము ఆయన దగ్గర తీసుకున్నాము. ఎవరు మీకు డబ్బులు ఇచ్చింది? ఎవరు? బండారు నాగేశ్వరరావు, 14వ వార్డు. అభ్యర్థి కుటుంబ సభ్యులు వినరాని మాటలన్నారంటూ ఆరోపించారు కొందరు మహిళలు. వచ్చి ఇంటి మీదకి వచ్చి నాకు ఓట్లు వేయలేదు, నాకు ఏమి ఓట్లు పడలేదు, నాకు 30 ఓట్లు 40 ఓట్లు పడ్డాయి, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. తింటారా? ఒక అమ్మకి ఒక అయ్యకు మీరు ఒక అమ్మకి ఒక అయ్యకు పుడితే మా డబ్బులు మాకు రోడ్డు మీద మేము లేబరాలు ఎందుకు అయ్యాం? తెలంగాణలోని చాలా పల్లెల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓడిపోయిన బాధ, డబ్బులు పోయాయనే ఆవేదనతో ఉన్నారు పలువురు అభ్యర్థులు.